తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు వ్యూహాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత పెంచుకోవడం, అలాగే తన రాజకీయ నాయకత్వాన్ని కొత్త కోణంలో ప్రజల ముందుకు తీసుకురావడం లక్ష్యంగా ఈ యాత్ర ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధికారికంగా పాదయాత్రపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా పార్టీలో అంతర్గతంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయ ప్రయాణం, ఆయన ఇమేజ్, తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులు మరోసారి చర్చకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం సమయంలో గులాబీ పార్టీ ప్రజల్లో బలమైన స్థానం సంపాదించుకుంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం వరుసగా 2 సార్లు అధికారంలో కొనసాగిన పార్టీగా బీఆర్ఎస్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కాలంలో కేటీఆర్ కూడా పార్టీ ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలను నిర్వహించిన కేటీఆర్ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా హైదరాబాద్ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడంలో, బహుళ జాతి సంస్థలను ఆకర్షించడంలో ఆయన పాత్రను రాజకీయ ప్రత్యర్థులు కూడా కొన్నిసార్లు గుర్తించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో పార్టీ ముందు కొత్త సవాళ్లు నిలిచాయి. అధికారంలో ఉన్నప్పుడు ఉండే రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురయ్యే వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కేటీఆర్ ఇప్పటివరకు ప్రధానంగా పరిపాలన పరమైన నాయకుడిగా, పట్టణ వర్గాలకు చేరువైన నేతగా గుర్తింపు పొందారు. ఐటీ రంగం, స్టార్టప్ వ్యవస్థ, పారిశ్రామిక పెట్టుబడులు, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్ట పెంపు వంటి అంశాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. దీంతో ఆయనకు పట్టణ ప్రాంతాలు, విద్యావంతుల వర్గాలు, యువత, పరిశ్రమ వర్గాల్లో మంచి గుర్తింపు ఏర్పడింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నాయకుడిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో కేవలం పట్టణ మద్దతు సరిపోదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, రైతు వర్గాలు, మహిళలు, కార్మికులు, సామాన్య ప్రజలతో మరింత ప్రత్యక్ష అనుబంధం అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర వంటి కార్యక్రమం నాయకుడి రాజకీయ ఇమేజ్ను విస్తరించే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, నాయకత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి పాదయాత్రలు సమర్థవంతమైన రాజకీయ సాధనంగా గుర్తించబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. అనంతరం నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రల ద్వారా ప్రజలతో విస్తృతంగా మమేకమయ్యారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర కూడా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. యువ నాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ దీర్ఘకాలిక పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు తన రాజకీయ ఇమేజ్ను బలోపేతం చేసుకున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య మరింత చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందాలని భావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా సమస్యలు, వ్యవసాయం, ఉపాధి, సాగునీరు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయి. పాదయాత్ర చేపడితే ఈ ప్రాంతాల్లోని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కేటీఆర్కు లభించవచ్చు. గ్రామీణ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల స్పందన అంచనా వేయడం, పార్టీ కార్యకర్తలను మళ్లీ చైతన్యవంతం చేయడం వంటి లక్ష్యాలు కూడా ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పాదయాత్ర అనేది కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు. అది ఒక నాయకుడి సహనం, ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యం,
కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పరీక్షించే ప్రక్రియగా భావిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రతి వ్యాఖ్య, ప్రతి చర్య క్షణాల్లో వైరల్ అవుతోంది. చిన్న పొరపాట్లు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం ఉంది. దీంతో పాదయాత్ర సమయంలో కేటీఆర్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ చేపట్టే ఏ రాజకీయ కార్యక్రమాన్నైనా రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రజల ముందుకు వెళ్లే ప్రతి అంశాన్ని అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరాటంగా మార్చే పరిస్థితులు కూడా ఉండవచ్చు. బీఆర్ఎస్ ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ దశలో ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, భవిష్యత్తు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు నాయకత్వం ముందు ఉన్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ చేపట్టే ఏ భారీ కార్యక్రమమైనా పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించగల నేతగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కూడా ఈ తరహా ప్రజా కార్యక్రమాలు ఉపయోగపడవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ పాదయాత్రపై జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా ఈ అంశం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఒకవేళ పాదయాత్ర కార్యరూపం దాల్చితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా కేటీఆర్ రాజకీయ ప్రయాణంలో కూడా కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. ప్రజలతో మరింత చేరువ కావడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిని నింపడం వంటి లక్ష్యాలతో ఈ యాత్ర సాగుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ పాదయాత్ర అంశమే ప్రధాన చర్చగా మారింది.